ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. కేబినెట్ కూర్పులో భాగంగా జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి దక్కింది. మొత్తం 24 మందికి మంత్రిత్వ శాఖలు కేటాయించగా 17 మందికి తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. అయితే చంద్రబాబు మంత్రివర్గంలో లక్కీయెస్ట్ పర్సన్ ఎవరంటే బీజేపీ నేత ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు పేరు బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలిసారి సత్యకుమార్ కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మెడికల్ ఎడ్యుకేషన్ శాఖలను కేటాయించారు చంద్రబాబు. దీంతో అసలు ఈ సత్యకుమార్ యాదవ్ ఎవరు, ఆయనకు ఎందుకు చంద్రబాబు అంత ప్రాధాన్యత ఇచ్చారనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామంలో 1971లో జన్మించారు సత్యకుమార్ యాదవ్. ప్రొద్దుటూరు ప్రభుత్వ మున్సిపల్ పాఠశాల, నాగర్ కర్నూలులో పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత కర్ణాటకలోని బళ్ళారిలో ప్రీ యూనివర్సిటీ కోర్స్, మదనపల్లిలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా, బెంగళూరులో ఏఎంఐఈ కోర్సులో ఇంజనీరింగ్ పట్టా పొందారు. తర్వాత మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ, ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, చెన్నై నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. కాలేజ్ రోజుల్లోనే ఏబీవీపీ నాయకుడిగా సేవలందించిన ఆయన 1993లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా చేరారు. అదనపు ప్రైవేట్ కార్యదర్శిగా, సీనియర్ ప్రైవేట్ సెక్రటరీగా, ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలోనూ ఓఎస్డీగా దాదాపు 25 ఏళ్ల పాటు పనిచేశారు. 2018లో బీజేపీ జాతీయ కార్యదర్శిగాను నియమితులయ్యారు. ఆ తర్వాత యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. తర్వాత కేరళ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిశీలకుడిగా, బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సహ ఇన్ఛార్జిగా, అండమాన్ నికోబార్ ఇన్ఛార్జిగా సేవలందించారు. అయితే ఏపీ రాజకీయాల్లోకి సత్యకుమార్ ఎంట్రీ మాత్రం విచిత్రంగానే జరిగింది. ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ చేరడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ను ఆయన దక్కించుకున్నారు. ఎన్నికలకు కేవలం 40 రోజుల ముందు ఆయనకు టికెట్ ఖరారు కాగా అంతా సత్యకుమార్ యాదవ్ ఓటమి ముందే ఫిక్స్ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఏపీ ఎన్నికలు చక్రం తిప్పారు. రాజకీయ పండితుల అంచనాలకు అందని విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డితో భారీ షాక్ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ ప్రత్యర్థికి షాక్ ఇచ్చారు సత్యకుమార్ యాదవ్. ఆ తర్వాత రౌండ్ కు ఓట్ల తేడాను తగ్గించుకుంటూ ముందుకు సాగారు. చివరి రౌండ్లో కేతిరెడ్డిపై ఆధిక్యంలోకి వెళ్లిన సత్యకుమార్ యాదవ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి 3000 పైచిలుకు ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యకుమార్ కు ఢిల్లీలోని కమలం పెద్దలతో బలమైన సత్సంబంధాలు ఉండడంతో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. జూలై 12న సీఎం నారా చంద్రబాబు నాయుడు 4వ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మెడికల్ ఎడ్యుకేషన్ శాఖలను అందుకున్నారు.